మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ భర్త భార్యని అలా చీప్గా ట్రీట్ చేయకూడదు. ఎంత కాదన్నా షీఈ్ యూ, పార్ట్ ఆఫ్ యూ. ఎస్. అందుకని తక్కువ చేసి చీప్గా నీకేం తెలీదు అన్నట్టుగా ఉండకూడదు. ఇది ఎంతో మంది భర్తలకు అర్థం కాదు, ఎందుకంటే ఎప్పుడు పేరెంట్స్ నేర్పించలే. పేరెంట్స్ ఎప్పుడు అరే మా తర్వాత నీకు భార్యే, ఆర్ మేము ఎలా ఇంపార్టెంటో నీకు భార్య కూడా అంతే ఇంపార్టెంట్ రా, తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఏ కష్టము రానివ్వకుండా చూసుకోవాలని చిన్నప్పటి నుంచి నేర్పలేదు. ఒక ఫీమేల్ని ఇంట్లో పని మనిషిలాగే, లేకపోతే ఏదో వంట చేసి పెట్టేలాగే, నీకెందుకు నోరు ఉంటుంది, నోరు మూసుకునుండు, లేకపోతే నువ్వు బయటకు వెళ్తే సొసైటీలో నువ్వు పాడైపోతుంది, నువ్వు బయటకు వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడే నా కిందే అండర్లో పెరగాలి అనేటట్టుగా ఎప్పుడు ఏ హస్బెండ్ చెయ్యకూడదు. అదే పేరెంట్స్ నేర్పించాలి. దట్ సమ్ ఉమెన్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్ ఈజ్ ఎ పవర్, శక్తి. ఆ శక్తి నీ జీవితంలోకి వచ్చినప్పుడు సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఖచ్చితంగా ఉంటుంది అనేది నేర్పించక మేల్ ఈగోని పుష్ చేస్తారు. మేల్ ఈగోని ఎలా పుష్ చేస్తారంటే, నువ్వు మగ మహారాజువి, ఆర్ నువ్వు మగాడివి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఆడదానివి, నువ్వు ఇలాగే ఉండాలి అనేటట్టు ఉంటారు కొంతమంది. సో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు జరుగుతాయి. నేను నీకు ఎందుకు చెప్పాలి, నీకు అవసరం ఏంటి, నోరు మూసుకునుండు, లోపలికి వెళ్ళు, డబ్బుల విషయం మాట్లాడకు, ఈ టైప్లో ఎక్కువగా చూస్తుంటాం. సో ఇది అబ్సల్యూట్లీ రాంగ్. లీగల్గా కానీ మన స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో కానీ ఎక్కడా కూడా అలా చెయ్యడం కరెక్ట్ అని ఎవ్వరు చెప్పరు. దట్ ఈస్ రాంగ్. ఎవడైతే భార్యని అలా నువ్వు ఎందులో ఇన్వాల్వ్ కాకు, నువ్వు మాట్లాడకు, నీకు తెలియదు, నోరు మూసుకో అంటున్నాడో వాడు నిజంగా వైఫ్ని అర్థము చేసుకోలేదు. పక్కా అది రాసుకుని స్టాంప్ వేసి తీసుకోవచ్చు. నీకేం తెలియదు, నోరు మూసుకో, నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో అని ఆపుతున్నాడంటే తెలియని ఫండమెంటల్ లాజిక్ ఏంటంటే, నువ్వు నీ జీవితంలో ఒక ఇంపార్టెంట్ ఎనర్జీ ఫోర్స్ని ఆపేసావు. ఓకే. సెకండ్, ఇంట్లో భార్య ఏడుస్తూ ఉంటే, ఆర్ నువ్వు ఏడిపిస్తూ ఉంటే, ఆర్ నువ్వు చీప్ చేసి చూస్తూ ఉంటే, నిన్ను ఎప్పుడు తను ఆ స్థాయిలో చూడదు. ఒక భర్తకు హయ్యెస్ట్ హై ఏంటి తెలుసా? భార్య మా ఆయనండి అని చూడడమే హయ్యెస్ట్ హై, కిక్కిస్తున్నాడు కదా అది. నా భార్యకి నన్ను హీరోలాగా చూడాలి. అలాంటిది నువ్వు ఎప్పుడు నసుకుతూ తిడుతూ ఆమె చీప్గా చూస్తుంటే నిన్ను నీ భార్య ఎప్పుడూ గొప్పగా చూడదు. ఎవడు నేర్పించాడు ఇది? రాంగ్గా నేర్పించాడు. ముందే అట్లా పెట్టాలి, కంట్రోల్లో పెట్టాలని ఎవడు నేర్పించాడో వాడు మొత్తం మ్యాన్ కైండ్తో మోసం చేశాడు. దట్ భార్య నిన్ను అలా నువ్వు ప్రెషర్ పెట్టినంత మాత్రం నిన్ను చూడదు, నిన్ను అలా గొప్పగా చూడదు. చాలా ఇంపార్టెంట్ అది. సో నువ్వు భార్య దృష్టిలో ఎదగాలి అంటే నువ్వు నిజంగా ఎదగాలి మనిషిగా, అంతేగాని భార్యని చీప్ చేస్తే నువ్వు ఎదగవు. ఇది చాలా చాలా ఫండమెంటల్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మిస్ అయిపోయి నేను మగాడిని ఎట్లుండాలి సార్, కొడతా లేకపోతే తిడతా మాట్లాడతా అనేవాడు వాడు ఎప్పుడు భర్త కాలేడు. ఇది చాలా చాలా దానివల్ల ఏమవుతుంది, నువ్వు ఇక్కడ నీ వైఫ్ మీద డామినేట్ చెయ్యవచ్చేమో, నీ వైఫ్ మీద చేసే నీ దగ్గర డబ్బో పలుకుబడో ఉండొచ్చేమో, కానీ భార్య దగ్గర ఓడిపోయావు. యు హావ్ లాస్ట్ ద ఫైట్ ఆల్రెడీ. సరే, ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. మీరు అన్నట్టుగానే తను ట్రీటింగ్ చేసే విధానం ఏదైతే ఉందో భార్యకి ఖచ్చితంగా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా నేను ఇతనితో పెళ్లి చేసుకున్నాను, లేదంటే ఇతనితో నేను పరిచయం పెంచుకున్నాను అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బట్ బయట వాళ్ళు ఎవరైనా కూడా మాట్లాడినప్పుడు తన భర్తని మాత్రం ఒక పొజిషన్లోనే చూపిస్తే మాట్లాడుతూ ఉంటుంది. అంటే మీరు అన్నారు కదా తన మనసులో అలా ఉండదు, చీప్గానే ఉంటుందని. కానీ ఇంకొక యాంగిల్ నుంచి మనం మాట్లాడుకుంటే ఒక హై పొజిషన్లోనే తన భర్తను చూస్తూ ఉంటుంది. తన కోపం వచ్చినప్పుడు కూడా చూడదు, బయటకు చెప్తుందేమో బట్ చూడదు. ఎప్పుడు కూడా నా భర్త నన్ను రోజు తిడుతూ ఉంటే బయట వాళ్ళకి ఎందుకు చెప్పాలి అనుకుంటుండొచ్చు, కానీ మా ఆయన ఎంత మంచిగా తిడతాడో అనుకోదు. తిడతాడని అనుకోరు సార్. అంటే ఒక నా భర్త మంచోడే కానీ ఈ పాయింట్లో నన్ను ఇలా ట్రీట్ చేస్తాడు అని ఉంటుంది. అంతే, మంచోడుకి ట్రీట్ చేసే విధానం వేరు. హీ మే బీ గుడ్, బయట వాళ్ళ ఫ్రెండ్స్తో గుడ్ అయి ఉండొచ్చు, ఆయన ఆలోచించే విధానం కరెక్టే. నేను చెప్తున్నాను కదా, చాలా లాజికల్గా ఆలోచించి ఉండొచ్చు అబ్బాయి, కానీ భార్యకి అవసరం లేదు. అది భార్యకి నీ ప్రేమే కావాలి. అంతే.